ఈరోజు ప్రాస్పెక్టివ్ ఎండిఆర్టీ ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా, మీటింగ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు. ఎవరైతే మిస్ అయినారో వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే కొంత దురదృష్టం ఉంది అని అనుకోవాలి. ఈ సెషన్ విన్న తర్వాత మీరు అనుకుంటారు, ఇంత అద్భుతమైనటువంటి సెషన్కి మేము హాజరైనందుకు మేము ఎస్డిఎం సార్కి, ఎంఎం సార్కి, మా ఎంఎస్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలని మీరు ఖచ్చితంగా అనుకుంటారు. ఓకే, సో కాబట్టి ఎవరైతే బ్యాక్ బెంచర్స్ ఉన్నారో, బ్యాక్లో కూర్చున్నారో వాళ్ళ స్టైల్ ఏమంటే, ఇన్సూరెన్స్ అన్నది దేనికోసము, కొద్ది మందికి వచ్చే నష్టాలను అనేక మంది కలిసి పంచుకునే విధానాన్నే మనము బీమా, ఇన్సూరెన్స్. బేసిక్ కాన్సెప్ట్, డెఫినేషన్ ఏంటి? కొద్ది మందికి వచ్చే నష్టాలను అనేక మంది కలిసి పంచుకునే విధానాన్నే బీమా, అది డెఫినేషన్. సో ఈ డెఫినేషన్ ప్రపంచంలో అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇదే వర్తిస్తుంది, ఇది మారదు. అయితే దాంట్లో దానికి సేవింగ్స్ యాడ్ చేద్దామా, ఇన్సూరెన్స్ యాడ్ చేద్దామా, లేకపోతే యూలిప్ ప్రోడక్ట్లో ఇంకోటి ఏమైనా యాడ్ చేద్దామా, ఈ విధంగా డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ప్రోడక్ట్స్ని డిజైన్ చేస్తుంది కంపెనీ. సో ఇండియాలో కూడా మన కంపెనీలు ఎల్ఐసి కాకుండా 25 ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా వచ్చిన వెంటనే మనం గమనించినాము. 2000లో IRDAI వచ్చిన తర్వాత 2000 సంవత్సరము భారతదేశంలో ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు వారి ఇంట్రొడ్యూస్ చేయబడ్డాయి, ఎస్టాబ్లిష్ చేయబడ్డాయి. వాళ్ళు ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసినటువంటి ప్రోడక్ట్స్ ఏవి అంటే యూనిట్ లింక్డ్ ప్రోడక్ట్స్, యూలిప్లు అంటారు, ULIP అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్. ఇది ఎందుకు ఇంట్రొడ్యూస్ చేసింది అనేది అర్థం చేసుకుంటే మనం ఎప్పుడు కూడా ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు, ఇది ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు అనేది మనంగా అర్థం చేసుకోవచ్చు. ఈరోజు మనం ఎవరిని అడిగి తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఓల్డ్ జమానాలో కస్టమర్ కూడా మీరు ఏది పాలసీ చెప్తే, ఏ పాలసీ గురించిన క్యాన్వాస్ చేస్తే అది నమ్మేటోడు. ఈయన ఎందుకంటే ఆల్రెడీ లైసెన్స్ కలిగినటువంటి ఒక అద్భుతమైన ఏజెంట్ కాబట్టి ఇతను చెప్పింది కరెక్ట్, ఎందుకంటే అతనికి బయట ఇన్ఫర్మేషన్ దొరికేది కాదు. కానీ ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ అనేది అబండెంట్గా దొరుకుతుంది. జస్ట్ ఒక పాలసీ గురించి మనం సెర్చ్ చేస్తే వేలలో వీడియోలు వస్తున్నాయి. మీరు జీవన్ ఉత్సవ్ అని కొట్టండి, వేల వీడియోలు ఉంటాయి. అంటే హిందీలో ఉంటాయి, ఇంగ్లీష్లో ఉంటాయి, తెలుగులో ఉంటాయి, కన్నడలో ఉంటాయి, డిఫరెంట్ లాంగ్వేజెస్లో వీడియోస్ ఉంటాయి. మీరు జస్ట్ జీవన్ ఉత్సవం అని కొట్టండి, అది అడుగుతుంది మీరు సెర్చ్ చేసేటప్పుడు, జీవన్ ఉత్సవం ఇన్ తెలుగునా, హిందీనా, ఇంగ్లీషా అని. సో ఇంత ఇన్ఫర్మేషన్ ఈరోజు ఉంది కాబట్టి మనం కూడా ప్రోడక్ట్స్ని నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ప్రోడక్ట్ ప్రజెంటేషన్ని కరెక్ట్గా ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కస్టమర్ మనం చెప్పిన తర్వాత అతను తర్వాత వెరిఫై చేసుకుంటాడు, వీళ్ళు చెప్పింది కరెక్టా కాదా. ఎందుకు వెరిఫై చేసుకోవడానికి ఆయన ఎక్కడైనా పుస్తకాలు వెళ్ళి బయట బడ్డీ కొట్లో పుస్తకాలు కొని చదువుకోవాల్సినటువంటి అవసరం ఉందా? లేదు. యూట్యూబ్లో సెర్చ్ చేసి కొట్టేస్తే ఆయనకు ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది. కాబట్టి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి, ఇచ్చే ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్గా ఇవ్వండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ MDRT అనేది $1 మిలియన్ అంటే మన అమెరికాలో ఈ యొక్క కాన్సెప్ట్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాల్లో ఉన్నటువంటి ఏజెంట్ మిత్రులు ఎవరైతే ఇన్సూరెన్స్ ఏజెంట్లుగా ఉన్నారో వాళ్ళు, మన ఇండియాలో అయితే మనం రూపాయల్లో మనం చెప్తాం కాబట్టి మన కరెన్సీని, సో 10 లక్షల కమిషన్ ఎవరైతే సంపాదించారో వాళ్ళు MDRTలో అవుతారు. అది ఎక్కడ, మన దేశం కాదు కాబట్టి మన దగ్గర అయితే ఆర్థిక సంవత్సరంలో పెట్టుకుని ఉండేవాళ్ళం మేము. సో అది అమెరికాలో ప్రారంభమైంది కాబట్టి మనము క్యాలెండర్ ఇయర్లో పెట్టుకున్నాం, జనవరి టు డిసెంబర్. అందుకే 1 జనవరి నుంచి 31 డిసెంబర్ వరకు MDRT ఇయర్ అని అంటాం. సో ఎవరైతే 10 లక్షల కమిషన్ సంపాదించారో వాళ్ళందరూ ఇక్కడ, మీరు నిజంగా గ్రేట్ పర్సన్స్. ఒక్కసారి మనంగా చప్పట్లు కొట్టుకుందాము. మనము వీఆర్ ది గ్రేటెస్ట్ అమాంగ్ 14,000 ఏజెంట్స్ ఇన్ అవర్ డివిజన్. మన డివిజన్లో 14,000 పైచిలకు ఏజెంట్లు ఉంటే మనం కేవలం ఒక 400 మంది ఇక్కడ వాళ్ళు అటెండెన్స్, అంటే వాళ్ళు పిలువబడ్డారు ఈ సెషన్కి. అంటే రియల్లీ యు ఆర్ ద గ్రేట్ అండ్ యు ఆర్ ద బెస్ట్. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తూ ఉండాలి. ఎందుకు చేయాలి? మీరు MDRT ఒకటే కాదు, MDRT తర్వాత మీరు ఏం చేయాలి? ఇక్కడ ఆల్రెడీ MDRT అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా?
ఆల్రెడీ మేము డిక్లేర్ చేసేసాం సార్. వెరీ గుడ్ సార్. ఈ సంవత్సరం MDRT అయిపోయిందా అంటే ఈ 1 జనవరి నుంచి 31 డిసెంబర్ వరకు ఉంది కదా టైము. సో ఈ రోజు మనం హాజరైనాం కదా. ఈ రోజుకి ఎవరికైనా MDRT అయిపోయిందా? 20th నవంబర్ కదా ఈరోజు. ఇంకా ఉంది కదా టైం, 31 డిసెంబర్ వరకు ఉంది. MDRT ఎవరైనా డిక్లేర్ చేశారా ఆల్రెడీ ఇక్కడ ఉన్న గ్రూప్లో? మాధవరావు గారు చేశారా? ఒకసారి లేయండి సార్ మీరు. అరే గ్రేట్. ఒకసారి చూడండి, ఒకసారి అట్లా తిరగండి. సార్ పేరు మాధవరావు. చప్పట్లు గట్టిగా, చాలా గట్టిగా. చూడండి, ఆయన నెల్లూరు CB1 నెల్లూరు ఏజెంట్ మాధవరావు గారు ఎంత అద్భుతమైన వ్యక్తి. MDRT డిక్లేర్ చేసేసారు. అంటే ఇక్కడ హాజరైన గ్రూపులో చాలా మంది చేశారు, కానీ ఈ హాజరైన గ్రూప్ లో ఆయన ఉన్నారు. ఇంకా ఎవరైనా ఉన్నారా? స్టాఫ్ కాదు, ఆయన ఏజెంట్. ఆయన అయితే మాతో కలిసిపోతాడు, మా బ్రదర్ లాగా. ఆయన మేము బ్రదర్ లాగా ట్రీట్ చేస్తాం మాధవరావు గారిని. సో చూడండి మై డియర్ ఫ్రెండ్స్, సో ఆల్రెడీ MDRT అయిపోయింది. అయితే అయిపోయిన తర్వాత వాట్ ఈజ్ నెక్స్ట్? మనం ఎప్పుడు ఆలోచించాల్సింది వాట్ ఈజ్ నెక్స్ట్. ఇప్పుడు మాధవరావు గారు ఒక MDRT అయిపోయింది, కానీ ఆయన మొన్న మాతో కలిసినప్పుడు ఏం చెప్పారంటే, సార్ నేను ఇంకా టైం ఉంది కదా, 31 డిసెంబర్ అంటే ఇంకా 31 ప్లస్ 10 రోజులు 41 డేస్ ఉంది కదా, నేను ఇంకో MDRT కోసం ప్రయత్నం చేస్తున్నాను. సో వాట్ ఈజ్ నెక్స్ట్ అనే దాంట్లో ఆయన ఆన్సర్ ఉంది. కాబట్టి ప్రతి మనిషి కూడా ఏం ఆలోచించాలి అంటే, నిజంగా మన LICలో అద్భుతమైనటువంటి ఏజెంట్లు ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళు MDRT చేసిన తర్వాత కొంతమంది చూడండి జనవరిలోనే MDRT అయిపోతుంది. 1 జనవరి క్యాలెండర్ ఇయర్లో జనవరి ఎండింగ్కి అయిపోతుంది. లేదా వాళ్ళు డిసెంబర్ అయిపోయిన వెంటనే ఆ పెద్ద పెద్ద పాలసీలు క్యాన్వాస్ చేసి పెట్టుకునింటారు. సెంట్రల్ ఆఫీసు, జోనల్ ఆఫీసు, డివిజనల్ ఆఫీస్కి ఏవైతే పంపించాలో ఆ రిపోర్ట్స్ అన్ని పంపించేస్తారు. మంత్ ఎండింగ్కి లేదా 15th జనవరికి MDRT డిక్లేర్ చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మార్చ్కి ఇంకో MDRT డిక్లేర్ చేయాలి. అందుకే మీరు ఎప్పుడు ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్, అంటే మనం ఎప్పుడు కూడా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ఈ ప్రపంచంలోనే. అంటే అసలు జీవితం అంటేనే ఒక కాంప్లెక్స్ ప్రాబ్లంతో నిండి ఉంటుంది. దాన్ని కాంప్లికేట్ చేయకుండా సింప్లిఫై చేసే మనుషులు, అద్భుతమైనటువంటి మనుషులు ఇన్సూరెన్స్ ఏజెంట్లు. వాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యా వస్తాయి ఇబ్బందులు. 1956లో సెప్టెంబర్ 1వ తేదీ పుట్టిన LIC ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఇంకా ఏమో ఉంటాయి, వస్తూనే ఉంటాయి. ఇవన్నీ అబ్స్టికల్స్, కానీ ఇది పర్మనెంట్ కాదు. ఈ సొల్యూషన్ అనేది ప్రతిదానికి ఉంటుంది. కాబట్టి నా ఏజెంట్ మిత్రుడు ఏం ఆలోచిస్తున్నా అంటే, నేను జనవరి నుంచి డిసెంబర్ వరకు 12 నెలల పాటు కష్టపడి 10 లక్షల కమిషన్ తీసుకొని MDRTగా ఆవిర్భవించినాను. అయితే ఆయన ఏం ఆలోచిస్తున్నాడు, సెకండ్ ఇయర్ నా LIC ఏజెంట్ మన డివిజన్లో, అయ్యా నేను 1 ఇయర్లో 12 నెలల్లో MDRT అయినాను కదా, ఇప్పుడు 6 నెలల్లోనే MDRT అవుతాను. ఎన్ని నెలలు అంటే ఇయర్కి ఎన్ని MDRTలు? 2. ఆ తర్వాత ఆయన 3rd ఇయర్ ఏం ఆలోచిస్తున్నా అంటే, సార్ నేను ఫస్ట్ ఇయర్ 1 ఇయర్కి అయినాను, సెకండ్ ఇయర్ 2 MDRTs డిక్లేర్ చేశాను, ఇప్పుడు 6 నెలలు కాదు 3 నెలలకు ఒకసారి MDRT కావాలి. అంటే సంవత్సరానికి 4 MDRT. వాట్ ఈజ్ నెక్స్ట్ అనే దానికి ఆన్సర్ ఇది. అట్లనే ఇంకో అతను ఏం ఆలోచిస్తున్నాడు, నేను 3 నెలలకు కాదు నెలకు ఒక MDRT కావాలి. నెలకు ఒక MDRT అంటే 12 MDRTలు 12 నెలలకు, 12 MDRTలు అంటే 2 TOTలు. MDRT COT అంటే 3 MDRTలు 3 రెట్లు కదా. MDRT 10 లక్షలు, COT 30 లక్షలు, TOT 60 లక్షలు. ఈ విధమైనటువంటి మైండ్ సెట్ ఉన్నవాడు భారతదేశంలో కేవలం ఇప్పటి వరకు LIC ఒక కొత్త క్లబ్ని ఏర్పాటు చేసింది. దాని పేరు ఎలైట్ క్లబ్. ఆ ఎలైట్ క్లబ్లో కేవలం ఇద్దరే ఉన్నారు ఇప్పుడు. దానికి ఉన్న బెనిఫిట్స్ వేరే. అందుకే నేను MDRT ఏదో సంవత్సరం పొడుగుతా పనిచేస్తూ MDRT కాదు, నేను ఏదైతే సాధించినానో దాని యొక్క హాఫ్ పీరియడ్లో 12 నెలల్లో చేసా, 6 నెలల్లో చేస్తా, 3 నెలల్లో చేస్తా, నెలకు ఒకటి చేస్తా. ఈ విధమైనటువంటి మైండ్ సెట్ పెట్టుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ అవుతారు. మీ ఇన్కమ్ కూడా అబండెంట్గా ఉంటుంది.
సో ఈ మైండ్ సెట్ పెట్టుకుందామా మన ఎండిఆర్టీకి? ఓకే అంటే చప్పట్లు కొట్టాలి. మరి ఆ చప్పట్లు కూడా చాలా దద్దరిల్లాలా. ఫ్రెండ్స్, అయితే దీన్ని సాధించడానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనకు ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉండాలి, దాని మీద ట్రైనింగ్ తీసుకోవాలి, ఒక ప్రోడక్ట్ని కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఎలా ప్రజెంట్ చేస్తున్నాం అనేటటువంటి భావన ఉండాలి. ఎప్పుడు కూడా ఒక సక్సెస్ఫుల్ ఏజెంట్ ఎలా ఉంటాడంటే ఎండిఆర్టీ, సిఓటి, టిఓటి, గ్యాలక్సీ, కార్పొరేట్ క్లబ్, ఎలైట్ క్లబ్ చేసే ఏజెంట్ ఎలా ఉంటాడంటే తనను తాను ప్రతిరోజు నాలెడ్జ్ గ్యాదర్ చేస్తూ ఉంటాడు, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉంటాడు. ఒక ప్రోడక్ట్ని ఎలా క్యాన్వాస్ చేయాలి, ఒక కాన్సెప్ట్ని ఒక కస్టమర్ ముందు ఎలా ఉంచాలి అనేది ఆలోచిస్తూ ఉంటాడు. మీరు దయచేసి అర్థం చేసుకోండి, ప్రతిరోజు ఒక 1/2 అవర్ టు 1 అవర్ ఎల్ఐసి పాలసీల మీద మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ రాసుకుంటూ ఉంటే ఈరోజు తెలిసిన అంశాల కంటే నెక్స్ట్ డే ఎక్కువ తెలుస్తుంది. జీవన్ ఉత్సవ్ ఇట్లా ఉందా, అద్భుతంగా ఉంది. టేబుల్ నెంబర్ 771 ఏంటిది? ఈరోజు చదివింది నిన్న చదివితే ఒకలాగా అనిపిస్తుంది, నాకు ఒక మంచి పాయింట్లు దొరికినాయి. ఈరోజు నేను తెలుసుకుంటే ఇంకా అద్భుతంగా తెలుస్తున్నాయి. అసలు ఇంత ఉందా జీవన్ ఉత్సవాలు? ఈ కాన్సెప్ట్లు ఉన్నాయా? ఇంత అద్భుతంగా ఉందా ఇది? అరే జీవన్ ఉమంగ్ తెలుసుకుంటే ఓహో జీవన్ ఉమంగ్ ఏంటి? కేవలం 18 సంవత్సరాల నుంచి చిన్న పిల్లోనికి కూడా 8% గ్యారెంటీడ్ సమ్మష్యుడు ఇస్తున్నారా? ఎంత అద్భుతంగా మాడిఫికేషన్ జరిగింది. ఇంతకుముందు చిన్న పిల్లలకి ఇవ్వాలంటే 30 ఏళ్ళు నిండి ఉండాలి. ఈరోజు 3 సంవత్సరాల పిల్లవానికి 15 ఏళ్ల టర్మ్ పెడితే కూడా 18 ఇయర్స్ కంప్లీట్ అయిన వెంటనే అతనికి 8% ఆఫ్ ది సమ్మష్యుడ్ గ్యారెంటీడ్ లైఫ్ లాంగ్. మరి ఈ రెండు కాంబినేషన్ చేసుకుంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా జీవన్ ఉత్సవ్, జీవన్ ఉమంగ్ కాంబినేషన్ లో జీవన్ ఉత్సవ్ ని రెగ్యులర్ ఇన్కమ్ బెనిఫిట్ కాకుండా ఫ్లెక్సీ ఇన్కమ్ బెనిఫిట్ ఇస్తే అక్కడ అది అక్యుములేట్ అయిపోతుంటది 5.5% కాంపౌండింగ్ వడ్డీ ప్రకారము, ఇక్కడ 8% గ్యారెంటీడ్. అసలు ఎంత అద్భుతమైన కాంబినేషన్ చిన్నపిల్లలకి ఉమంగ్ అండ్ ఉత్సవ్. ఇది ఎప్పుడు అర్థమవుతుందంటే మీరు చదువుతూ ఉంటే, వింటూ ఉంటే, తెలుసుకుంటూ ఉంటే, ప్రతిరోజు ఒక 1/2 అవర్ టు 1 అవర్ ఎల్ఐసి మీద కేటాయిస్తూ ఉంటే మీకు కొత్త విషయాలు తెలుస్తుంటాయి. అల్టిమేట్గా కావాల్సింది మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైనా చూడండి, మీరు జస్ట్ అతన్ని అబ్జర్వ్ చేయండి. చాలా మంది సక్సెస్ అయిన ఏజెంట్లు వాళ్ళు ఎట్లా ఉంటారంటే బయటికి చెప్పుకోరు. వాళ్ళు నేను ఎండిఆర్టీ అయినా సిఓటి అయినా జస్ట్ అతని యొక్క సక్సెస్ మనకు వినబడుతుంటది, కనబడుతుంటది, కానీ ఆయన గొప్పగా చెప్పుకోడు ఎప్పుడు ఆయన గురించి. అతన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలంటే ఇతను ఏం చేస్తున్నాడు, ఎండిఆర్టీ కావడానికి ఏం చేస్తున్నాడు, సిఓటి కావడానికి ఏం చేస్తున్నాడు, టిఓటి కావడానికి ఏం చేస్తున్నాడు, ఇంకా సక్సెస్ఫుల్ ఏజెంట్ గా మారడానికి ఏం చేస్తున్నాడు అంటే ఒకటే ఒక సొల్యూషన్. ఆయన ఏం చేస్తుంటాడంటే మీరు ఆయన అడగాల్సిన అవసరం లేదు. ఆయన ఏం చేస్తుంటాడంటే ప్రతి నెల ఏదో ఒక ట్రైనింగ్ కి హాజరైతూ ఉంటాడు, మంచి ట్రైనింగ్లకు హాజరైతూ ఉంటాడు, నేర్చుకుంటూ ఉంటాడు, తనను తాను అప్డేట్ చేసుకుంటూ ఉంటాడు. ప్రతి నెల ఒక ట్రైనింగ్ కి హాజరవుతాడు. అది గూగుల్ మీట్ కావచ్చు, జూమ్ మీట్ కావచ్చు, లేదా ఫిజికల్ గా వెళ్ళి బాంబేలో ట్రైనింగ్ తీసుకోవచ్చు, హైదరాబాద్ లో తీసుకోవచ్చు, విజయవాడలో తీసుకోవచ్చు, వైజాగ్ లో తీసుకోవచ్చు, కానీ ట్రైనింగ్ మాత్రం కంపల్సరీ. అంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు, తన నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడానికి ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఆ ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళే సక్సెస్ఫుల్ ఏజెంట్లుగా ఎండిఆర్టీ, సిఓటి, టిఓటి. అసలు ఇదేంటి, మీరు అందరూ అద్భుతమైనటువంటి ఎలైట్ క్లబ్లు కూడా అయ్యే అవకాశం. చేయాల్సింది నాలెడ్జ్ని గెయిన్ చేసుకుందామా? ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి ప్రతిజ్ఞ తీసుకుందామా? నేను కూడా ప్రతి నెల ట్రైనింగ్ తీసుకొని నేను కూడా ఒక సిఓటి, టిఓటి, గ్యాలక్సీ, కార్పొరేట్ క్లబ్ అవుతాను అని తీసుకుందామా? మరి తీసుకోవాలి అంటే చప్పట్లు కొడితే తీసుకున్నట్లే లెక్క. గట్టిగా ఫ్రెండ్స్. అట్లనే ఇంకో కాంబినేషన్లో నేను యూలిప్ పాలసీ అని నేను మొదట చెప్పాను మీకు.
ఎవరు 2000 సంవత్సరంలో ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు వాళ్ళ దగ్గర క్యాపిటల్ చాలా తక్కువ ఉంది, 100 కోట్లతో ప్రారంభం చేశారు ఇక్కడ భారతదేశంలో. వాళ్ళు కస్టమర్కి జనరల్గా కన్వెన్షనల్ ప్రోడక్ట్స్ అంటే జీవన్ ఆనంద్, ఎండోమెంట్ ఇటువంటి పాలసీలు అమ్మితే బోనస్ డిక్లేర్ చేయాలంటే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ సరిపోదు. తర్వాత వాళ్ళకు అప్పుడే స్టార్ట్ అయ్యారు కాబట్టి ఈ బోనస్లు 50 రూపాయలు, 60 రూపాయలు లేదా 40 రూపాయలు డిక్లేర్ చేయాలంటే సాధ్యపడదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే కస్టమర్ యొక్క డబ్బులతోనే నేను ఒక మంచి రిటర్న్ ఇవ్వాలి అనేటటువంటి సదుద్దేశంతో యూలిప్ అనేటటువంటి అమెరికాలో ప్రారంభమైనటువంటి వేరియబుల్ ప్రోడక్ట్స్ అనేటటువంటి స్థానంలో ప్రారంభమైన యూలిప్ అనే కాన్సెప్ట్ ని ఇండియాలో ఇంట్రొడ్యూస్ చేశారు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు. ఎందుకంటే వాళ్ళు కస్టమర్ దగ్గర సేకరించిన డబ్బుని వాళ్ళు ఎక్కడ పెడుతున్నారు? స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఒక 4 ఫండ్లు పెట్టుకొని, కొంతమంది అయితే 5, 6, 7 ఫండ్లు డిఫరెంట్ ఫండ్స్ ని సెలెక్ట్ చేసుకొని, అయ్యా నీకు నచ్చిన ఫండ్ సెలెక్ట్ చేసుకో, అందులో బాండ్ ఫండా, బ్యాలెన్స్డ్ ఫండా, సెక్యూర్డ్ ఫండా, గ్రోత్ ఫండా, నీకు నచ్చింది సెలెక్ట్ చేసుకో, దాని యొక్క పోర్ట్ఫోలియో ప్రకారం నేను మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తా అని చెప్పి అక్కడ ఇన్వెస్ట్ చేసి అక్కడ మార్కెట్లో వచ్చినటువంటి లాభాలని ప్రజలకు పంచేటటువంటి విధానమే యూలిప్ పాలసీ. ఆ విధమైనటువంటి యూలిప్ పాలసీలు తీసుకొచ్చింది ఎల్ఐసి కూడా. మొట్టమొదటి యూలిప్ పాలసీ 2000 సంవత్సరంలో ఒక అద్భుతమైన పాలసీ బీమా ప్లస్ అని తీసుకురావడం జరిగింది. ఆ బీమా ప్లస్ అయితే అద్భుతాలు క్రియేట్ చేసింది. సో అన్ని చేసినాయా? అన్ని చేస్తాయి. మనీ ప్లస్ కూడా చేసింది, అది చేస్తుంది ఈ రోజు. ఆ రోజు ఎవడైతే తీసుకున్నాడో ఈ రోజు వరకు మనీ ప్లస్ లో పెట్టుబడులు పెట్టుకుని ఉన్నాడో అతనికి అద్భుతమైనటువంటి రిటర్న్ ఈ రోజు మనీ ప్లస్ కూడా ఇస్తుంది. అయితే ఈ యూలిప్ పాలసీ ఎలా అమ్ముతున్నారు? ఒక చిన్న ఊరండి, కంభం అని, గిద్దలూరుకి శాటిలైట్ ఆఫీస్ కంభం, చిన్న ఊరు, అది చాలా చిన్న ఊరు. ఆ ఊర్లో ఒక నెలలో 1,06,00,000 యూలిప్ పాలసీలు నివేష్ ప్లస్ అమ్మినారు. 1,06,00,000. పోనీ పెద్ద ప్రీమియంల 10 లక్షల, 5 లక్షల కాదు, కేవలం 1,25,000 చిన్న బేసిక్ మినిమం ప్రీమియం ఎంతైతే ఉందో అంతనే అమ్మినారు. కస్టమర్ దగ్గర పోతారు, అయ్యా బ్యాంకు పోస్టల్ కంటే వడ్డీ ఎక్కువ వస్తుంది, ఒక 5 ఏళ్ల పాటు వెయిట్ చేయి, 5 ఏళ్లలోపు తీసుకోవడానికి లేదు, 5 ఏళ్ల తర్వాత నువ్వు కావాలంటే విత్డ్రా చేసుకోవచ్చు, 25 ఇయర్స్ టర్మ్ అయితే పెట్టుకో, ఎందుకంటే నీకు కావాలనుకుంటే 5 ఏళ్ల తర్వాత కూడా అట్లనే కంటిన్యూ చేసుకుంటావు. ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఎల్ఐసి 1.25 టైమ్స్ ఇస్తుంది, 125% ఆఫ్ ది ప్రీమియం ఇస్తుంది. కాబట్టి ఇది తీసుకో. పుట్టిన పిల్లవాళ్ళ దగ్గర నుంచి 70 ఏళ్ల వ్యక్తి వరకు నిరభ్యంతరంగా అమ్మేటటువంటి పాలసీ నివేష్ ప్లస్. టేబుల్ నంబర్ 749. ఇప్పుడు అంటే కస్టమర్ కూడా చిన్న అమౌంట్ కదా, 1,25,000 తీసుకున్నాడు, 1,25,000 ప్రీమియం వేశాడు, 1,56,250 రూపాయలు ఇన్సూరెన్స్ కవరేజ్ ఇచ్చింది ఎల్ఐసి. దానికి డబల్ యాక్సిడెంట్ బెనిఫిట్ కూడా ఇచ్చింది. ఒక 5 ఏళ్ల తర్వాత తీసుకున్నాడు. ఎంత వడ్డీ వస్తుంది? ఈ రోజు 18% వస్తుంది. అంత చెప్పొద్దు సార్, 18% వద్దు, 8 to 10% చెప్పండి. మీరు స్మార్ట్ ఆల్ ఇన్ వన్ అనే క్యాల్కులేటర్ ఉంటుంది కదా, స్మార్ట్ ఆల్ ఇన్ వన్ అనే యాప్లో యూలిప్ పాలసీ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్లాన్ ప్రెజెంటేషన్లో వెళ్ళండి. యూలిప్ పాలసీలు 3 ఉంటాయి. నివేష్ ప్లస్ అని ఉంటుంది, పెన్షన్ ప్లస్ అని ఉంటుంది, ఇండెక్స్ ప్లస్ అనే 3 యూలిప్ పాలసీలు ఉంటాయి. పెన్షన్ ప్లస్ దగ్గర, నివేష్ ప్లస్ దగ్గరికి వెళ్ళండి, మీకు నచ్చినటువంటి డేటా ఇవ్వండి. ఫైనల్ గా కింద వచ్చేటప్పుడు ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. అది 15% అని చూపిస్తుంది. దాన్ని డిలీట్ చేసి 10% అని వేయండి. ఎంత వేస్తారు? 10% చెప్పండి. ఎంత ఇస్తుంది ఎల్ఐసి ఈరోజు? 18%. 18% వద్దు, 10% చెప్పండి. అయినా కూడా అద్భుతమైనటువంటి రిటర్న్ ఇస్తుంది. అక్కడ మీకు డేటా వస్తుంది. 10% వేస్తే ఎంత రిటర్న్స్ వస్తుంది అనేది మీకు, ఇన్సూరెన్స్ కవరేజ్, ఎంత ఛార్జెస్ ఉన్నాయి, తర్వాత ఎంత రిటర్న్స్ తీసుకోవచ్చు, దీంట్లో పార్షియల్ విత్డ్రాల్స్ ఉన్నాయా, పెద్ద అమౌంట్ వేసాం మధ్యలో డబ్బులు తీసుకోవచ్చా, ఇవన్నీ కూడా మీకు తెలియజేయబడతాయి. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? బ్యాంకు పోస్టల్ కంటే ఎక్కువ వడ్డీ. చిన్న ప్రీమియమే. చిన్న ప్రీమియంలు ఒక 100 మందిని కలిశారు, 1,00,00,000 రూపాయలు, 1,06,00,000 నివేష్ ప్లస్ ప్రీమియం ఒక్క నెలలో తీసుకొచ్చినారు. ఈ విధంగా ఆలోచించాల్సింది. మనం అనుకుంటూ ఉండొచ్చు సింగిల్ ప్రీమియం అయితే 2% కమిషన్ కదా. 2% అనేది ఒక ఎరవేయడం. ఎవరైతే సింగిల్ ప్రీమియం కొంటాడో ఆ కస్టమర్ దగ్గర డబ్బులు ఉన్నాయి, సేవింగ్స్ చేసుకున్నటువంటి అమౌంట్ ఉంది, డబ్బులు ఉన్నాయి. ఆయన సేవింగ్ చేసుకునేటటువంటి మైండ్ సెట్ ఉన్న కస్టమర్కి
ఎక్కువ డబ్బులు ఉంటాయి. నాన్ సింగిల్ ప్రీమియం కట్టడానికి అవసరమైనటువంటి డబ్బులు ఇంకా ఎక్కువ ఉంటాయి. అది 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 ఆలోచించాలి మనం. నేనేం ఆలోచిస్తున్నా అంటే నా ఏజెంట్ మిత్రుడు సింగిల్ ప్రీమియం తీసుకుంటే కడితే ఇంకా నాన్ సింగిల్ కట్టడేమో అనేటటువంటి భావన నాలో ఉంది. కానీ ఎవరైతే సింగిల్ ప్రీమియం తీసుకుంటున్నాడో అతని దగ్గర డబ్బు ఎక్కువ ఉంది, అతను నాన్ సింగిల్ కూడా అమ్ముతాడు. అందుకే మేము స్టేట్మెంట్లు చెక్ చేస్తుంటే సింగిల్ ప్రీమియం తీసుకొచ్చిన ఏజెంట్ నాన్ సింగిల్లో కూడా టాప్లో ఉంటాడు. ఇప్పుడు మా కిరణ్ గారు ఉన్నారు, సింగిల్ ప్రీమియం 90 lakhs తీసుకొచ్చారు, ఆయన నాన్ సింగిల్ కూడా టాప్. ఆయన మా ప్రదీప్ కుమార్ గారు ఉన్నారు, 1,35,00,000 సింగిల్ ప్రీమియం తీసుకొచ్చారు, నాన్ సింగిల్ కూడా టాప్. ఆయన మా ఎస్వి రమణయ్య గారు ఉన్నారు, చిన్న ఊరు అల్లూరు అని కావలి బ్రాంచ్, ఆయన 90 లక్షలు సింగిల్ ప్రీమియం తీసుకొచ్చారు, నాన్ సింగిల్ కూడా టాప్. ఆయన సో మై డియర్ ఫ్రెండ్స్, సింగిల్ ప్రీమియం తీసుకురావడం వల్ల నాన్ సింగిల్ రాదు అనేటటువంటి ఒక భావన ఏదైతే ఉందో అది తీసేయండి. ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ నివేష్ ప్లస్ అమ్మండి, దాని కాంబినేషన్ కూడా అమ్మండి. అది ఎలానో నెక్స్ట్ క్లాస్లో సార్ వాళ్ళు చెప్తారు, మీకు మా అద్భుతమైనటువంటి ఆదిత్య చెప్తారు. అట్లనే చాలా మంది అనుకుంటూ ఉండొచ్చు, ఈ మధ్య నాకు వచ్చిన కొత్త ఐడియా, జీవన్ అక్షయ్ ఎఫ్ ఆప్షన్ అమ్ముతూ ఉంటాం, ఎఫ్ ఆప్షన్ 6.43% ఉంటుంది, కానీ అదే నువ్వు ఏ ఆప్షన్ అమ్ము more than 9% వస్తుంది, కానీ పర్చేస్ ప్రైస్ రాదు, రిటర్న్ రాదు. దానికి ఒక టర్మ్ ఇన్సూరెన్స్ యాడ్ చేసుకో, నువ్వు 10 లక్షలు వేస్తే టర్మ్ ఇన్సూరెన్స్ యాడ్ చేసుకో, ఎంత అద్భుతమైన రిటర్న్ వస్తుంది. ఇది డిఫరెంట్ ఐడియాస్తో మనము దీని గురించి ఆలోచిస్తుంటే ఐడియాస్ వస్తుంటాయి సార్. ఆ వచ్చినప్పుడు అది కస్టమర్ దగ్గర వెళ్తే కస్టమర్ తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, కానీ ఈ రోజు ఉన్నటువంటి 18 ప్రోడక్ట్ల గురించినటువంటి నాలెడ్జ్ నీకు ఉండాలి. నువ్వు అమ్ముతావా లేదా దట్ ఈస్ డిఫరెంట్, కానీ నాలెడ్జ్ అయితే ఉండాలి నీ దగ్గర. మొన్న ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక ఏజెంట్, నా ఎల్ఐసి ఏజెంట్ ఒక కస్టమర్ దగ్గర పోతే ఆయన అడిగాడు, సార్ నా వయసు పెద్ద ఆయన ఉంటే, నమస్తే పెద్ద ఆయన, ఏం బాగున్నావా ఏంటని అడిగాడు. ఏది నాయన ఇంట్లో వచ్చినావు అంటే, ఏం లేదు మీ కొడుకుకి ఇన్సూరెన్స్ పాలసీ అమ్మడానికి వచ్చినా, నీ మనవాళ్ళకు కూడా అమృత పాల్ అనే ఒక అద్భుతమైన పాలసీ ఉంది, దాన్ని అమ్మడానికి వచ్చినా అంటే, మరి నాకేం పాలసీలు లేవనా అన్నాడు. ఎంత పెద్ద ఆయన మీ వయసు అంటే 75 ఏళ్ళు అంటే, 75 ఏళ్ళకి ఏముందబ్బా అని తల కూక్కున్నాడు ఆయన. మరి 75 ఏళ్లకు పాలసీలు లేవా ఎల్ఐసిలో? అక్షయ్ ఉంది, శాంతి ఉంది, పెన్షన్ ప్లస్ కూడా ఉంది. ఏముంది? అసలు గ్రీన్ ఛానల్లోనే కంప్లీట్ అయ్యే పాలసీ పెన్షన్ ప్లస్. నువ్వు ఎన్ని కోటి రూపాయలు తీసుకురా, గ్రీన్ ఛానల్లో కంప్లీట్ అయిపోతుంది. మై డియర్ ఫ్రెండ్స్, అందుకే మీరు అమ్ముతారా లేదా దట్ ఈస్ డిఫరెంట్. ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి, నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. ఈరోజు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి చాలా చాలా సాధనాలు ఉన్నాయి, వాటిని ఉపయోగించుకోండి. వేరే మీ మైండ్ వేరే దాని మీద పెట్టకుండా, ఆ వేరే మైండ్ పెట్టే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. మీరు ఎండిఆర్టీలు వేరే మైండ్ మీద పెట్టద్దండి. మీ యొక్క మైండ్ వేస్ట్ చేసుకోవద్దు, మీ ఐడియాస్ వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే ప్రతిరోజు మన బ్రెయిన్లో 5 లక్షల ఐడియాలు వస్తుంటాయంట. ఈ 5 లక్షల ఐడియాల్లో పనికి మాలిన ఐడియాసే 5 లక్షలు వస్తే, ఆ పైన మంచి ఐడియా 5 లక్షల ఒకటి వస్తే అది వెళ్ళిపోతుంది. కాబట్టి పనికి మాలిన 5 లక్షల ఐడియాస్ను తీసేసి మంచి ఐడియాస్ని చూపించండి. అది ఆలోచించే వాళ్ళు వేరే బ్యాచ్ ఉంటుంది, వాళ్ళ గురించి మనం ఆలోచించదు. కానీ మీరు మాత్రం ఒక అద్భుతమైనటువంటి బ్రాండ్ కలిగిన వ్యక్తులు. ఈ బ్రాండ్ కలిగిన వ్యక్తులు మీ యొక్క ఆలోచన విధానం కూడా బ్రాండెడ్ లాగానే ఉండాలి. సో ఒక మంచి అద్భుతమైనటువంటి విజయం సాధించే దిశగా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఇంత మంచి మీటింగ్ పెట్టిన మా ప్రియతమ ఎస్డిఎం గారికి, మా గౌరవనీయ ప్రియతమ ఎంఎం సార్కి, మేము అభిమానించే మా ఎంఎస్ సార్ గారికి, మా బ్రదర్ ప్రోడక్ట్ మేనేజర్కి, ఇక్కడ హాజరైన మీ అందరికీ మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన సార్ వాళ్ళకి, మీ అందరికీ కూడా థ్యాంక్ యూ.